వీలైతే అన్ని తలుపులు తడుతుంటే ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి మన తలుపు తట్టబడుతుంది. అప్పుడు మనం అక్కడ ఉన్నామా లేదా అనేది ముఖ్యం. పెద్ద బ్రేక్ అంటే వేణు తొట్టంపూడి హీరో. ఆయన యాక్ట్ చేసిన అన్ని మూవీస్ టిల్ డేట్ నేనే డబ్బింగ్ చెప్పాను. ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని ఆడవాళ్ళని అందరినీ ఎందుకు అసహించుకోవాలి? ఆమె ప్రేమలో అబద్ధం ఉందేమో కానీ నా ప్రేమలో నిజం ఉంది. స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళ్తే పెళ్ళాంతో పనేంటి, మోహన్ లాల్ ఆయనకు ఒక 2-3 మూవీస్ చెప్పాను, ఇంక్లూడింగ్ బందోబస్త్. Sit down, Mr. Jalaluddin. Let me remind you about Siachen Kargil surgical strikes. అదే కోరుకుంటుందా మీ పాకిస్తాన్? వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ లైక్ అనుపమ్ ఖేర్, కార్తికేయ టు. అన్కంట్రోలబుల్ ఆర్పిఎం తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? డబ్బింగ్ రాకముందు వద్దాం అనుకుంటున్న టైంలో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. సినిమాలు చూస్తుంటే రాజశేఖర్కి ఆయనకి వాయిస్ ఒకలాగే ఉంది, అర్జున్కి ఒకలాగే ఉంది, సుమన్కి ఒకలాగే ఉంది. వీళ్ళందరూ ఒకలాగే ఎలా చెప్తున్నారు అంటే హీరో అవ్వాలంటే ఇలాగే డబ్బింగ్ చెప్పాలేమో, వాయిస్ ఇలాగే ఉండాలేమో అనుకునేవాడు. కానీ దాని వెనక ఒకే మనిషి ఉన్నాడని తెలియదు నాకు. So do you remember any favorite compliment that you have got all the time? ఇండైరెక్ట్గా వచ్చింది. ఐ కెన్ సే దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అంటే పెద్ద కామెంటే చేశారంటే నేను చెప్పలేను ఇప్పుడు. అది అంత పోటాపోటీకి వచ్చింది. నాతో పాటు ఆ క్యారెక్టర్స్కి, కమల్ హాసన్కి, మాధవానికి మధ్యలో నేను కమల్ హాసన్ చెప్తున్నా. చెప్పింది ఎవరు? వెంటనే నాకు ఫోన్ చేసి వెనుగంట గారు, బాలు గారు ఇలా అన్నారయ్యా నీ డబ్బింగ్ గురించి. నారాయణమూర్తి గారు తెలుసు కదా, ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, సూపర్ అప్రిషియేట్ చేశారు. తెలియకుండా వెళ్తాం కదా, నమస్కారం ప్రొఫెసర్ గారు అంటే చాలా గౌరవంగా మాట్లాడతారు ఆయన. సో గైస్, ఈరోజు మన గెస్ట్ 100+ యాక్టర్స్కి తన వాయిస్ ఇచ్చారు. లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, ప్రభుదేవ గారు, సుమన్ గారు, వేణు గారికి, ఎంతోమందికి తెలుగులో తన వాయిస్ ఇచ్చారు. వాటి గురించి మాట్లాడదాం, ఆ జర్నీ గురించి మాట్లాడదాం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హీఈస్ ఆల్సో ఏ లెక్చరర్. ఇంకా ఆలస్యం ఎందుకు, మాట్లాడదాం వాయుపుత్ర నాగార్జున గారితో. హాయ్ సార్. హాయ్, హలో, వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఎలా ఉన్నారు సార్? ఆల్ ఫైన్, గుడ్. సార్, మీరు డబ్బింగ్ ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు? అంటే అసలు ఈ ఇండస్ట్రీ ఎలా పరిచయం మీకు? డబ్బింగ్ ఇండస్ట్రీ అంతకుముందు ఏం చేసేవాళ్ళు? దాని గురించి ఒకసారి బ్రీఫ్గా చెప్తారా? డబ్బింగ్ ఇండస్ట్రీకి రాకముందు రైట్ ఫ్రమ్ మై టీనేజర్స్ ఐ వాజ్ ఇన్ టు ఆల్ ఇండియా రేడియోలో అప్పుడు యువవాణి అని ఒకటి ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఓకే. సో అది యూత్ ప్రోగ్రామ్స్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవాడిని. దానికి కనెక్టెడ్గానే దూరదర్శన్లో కూడా న్యూస్ ప్రజెంటేషన్ అవి చేసాము అనమాట. సో ఆల్ ఇండియా రేడియోలో ఉండడం వల్ల ఈ డబ్బింగ్ ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతున్నప్పుడు సో ఐ హావ్ టు గో అండ్ నాక్ సమ్ డోర్స్. ఓకే. సో మనం వెళ్ళి ప్రయత్నం చేయాలి కదా. ఎస్ సార్, ఎస్. మనం ఎన్ని వీలైతే అన్ని తలుపులు తడుతుంటే ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి మన తలుపు తట్టబడుతుంది. అప్పుడు మనం అక్కడ ఉన్నామా లేదా అనేది ముఖ్యం. సో అట్లా స్టార్ట్ అయింది మేజర్గా. అంటే పెద్ద బ్రేక్ అంటే వేణు తొట్టంపూడి హీరో. స్వయంవరంతో స్టార్ట్ అయింది అతనికి డబ్బింగ్. ఆయన యాక్ట్ చేసిన అన్ని మూవీస్ టిల్ డేట్ నేనే డబ్బింగ్ చెప్పాను. స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళ్తే పెళ్ళాంతో పనేంటి, ఇట్లాంటి చాలా ఆయన యాక్ట్ చేసిన అన్ని మూవీస్. అది చెప్తుండగానే మిగతా ఆ టైంలో హీరోస్ కొంతమంది, ప్రభుదేవ, అట్లాగే కొన్ని క్యారెక్టర్స్లో సుమన్ గారు. ఇంకా అలా ముందుకు వస్తే ఇప్పుడు మాధవన్, ఆ టైంలో కూడా మాధవన్కి చెప్పాను. సత్యమే శివం అనే మూవీ, అది తమిళ్లో అన్బే శివం, కమల్ హాసన్, మాధవన్. నేను మాధవన్కి చెప్పాను, బాలుగారు కమల్ హాసన్కి చెప్పాను. సో ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అట్లా మోహన్ లాల్ ఆయనకు ఒక 2-3 మూవీస్ చెప్పాను, ఇంక్లూడింగ్ బందోబస్త్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ లైక్ అనుపమ్ ఖేర్, కార్తికేయ టు. అట్లా ఇప్పుడు రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో సుబేదార్ అనే మూవీ రిలీజ్ అయింది. అందులో లీడ్ యాక్టర్ మన అనిల్ కపూర్, ఆయనకి జస్ట్ రీసెంట్గా రిలీజ్ అయింది.
ఇంకా ప్రొడక్షన్ స్టేజ్లో ఉండి ట్రైలర్ రిలీజ్ అయిన మూవీ స్పైడర్ నాయర్. ఓకే. అందులో నికోలస్ కేజ్కి అదే మీరు స్టార్ట్ చేసినట్టు మొన్న ఈ జర్నీలోనే అమితాబ్ బచ్చన్ గారు కూడా ఒక మూవీ ఇది బుడ్డా హోగా తెరా బాబు. సార్ ఇక్కడ అంటే నేను స్పెసిఫిక్గా తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఏంటంటే, అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, ఏదైనా ఆర్ట్ని చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా. ఆ డేస్లో ఆ స్ట్రగుల్ ఎలా ఉండేది సార్? అంటే ఇంత టెక్నాలజీ లేదు కదా మీ ఎర్లీ స్టేజెస్లో. అప్పుడు మా ప్లాట్ఫామ్ నేను చెప్పినట్టుగానే ఆల్ ఇండియా రేడియో అండ్ ఓకే. దూరదర్శన్ అవి దోస్ వేర్ ద ఓకే. ప్లాట్ఫామ్స్ ఎట్ ద టైమ్. ప్లాట్ఫామ్స్. ఓకే. అక్కడ మంచి ట్రైనింగ్ గ్రౌండ్ కూడా బికాజ్ ఆల్ ఇండియా రేడియో అనగానే అక్కడ మనకి లాంగ్వేజ్ మీద మంచి భాష మీద మంచి పట్టు వస్తుంది. ఓకే. సో ఆ టీనేజ్లో కొంచెం మనకి ఏమంటాము ఆ వ్యాకరణం తర్వాత ఆ భాషా జ్ఞానం ఇవన్నీ తెలుస్తాయి. పైన కొంతమంది ఉంటారు చూడ్డానికి. ఓకే. సో వాళ్ళు దాన్ని పాలిష్ చేస్తారు. పాలిష్ చేయడం వల్ల మనకి చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఓకే. సో అట్లా లాంగ్వేజ్ మీద ప్రొనౌన్సియేషన్ మీద వాంగ్మయం అంటాం. ఓకే. ఆ వాంగ్మయం మీద ఇవన్నీ మనకి మంచి ట్రైనింగ్ గ్రౌండ్ అది ఆల్ ఇండియా రేడియో అనేది. ఈక్వల్లీ గుడ్ ఈజ్ దూరదర్శన్ ఆ టైంలో. ఓకే. అంటే ఇన్ని ఛానల్స్ అవి ఏం లేవు కదా అప్పుడు. సో వ్యూవర్షిప్ లిజనర్షిప్ కూడా ఎక్కువ ఉండేది. మన రీచ్ ఉండేది, వైడ్ రీచ్ ఉండేది బికాస్ దేర్ వర్ నో అదర్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మూవీ ఈజ్ ద అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ సార్ ప్రజెంట్ ఉన్న సినారియాలో. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఎవరికైనా కానీ వాయిస్ కానీ నలుగురు ముందు మాట్లాడడం ఎప్పుడైనా ఇది ఇప్పుడు ఉండాల్సిన స్కిల్. చాలామందికి అది దాన్ని తీసుకోవడం ఎలాగో తెలియట్లేదు. నలుగురు ముందు మాట్లాడాలంటే వాళ్ళకి ఆలోచనలు ఉంటుంది మనసులో, బట్ అదే స్పష్టత బయటికి రాదు. బట్ మీరు ఆ స్కిల్లో ఆరితేరున్నారు కదా, కొన్ని టిప్స్ చెప్పగలరా ఏమన్నా? లేదండి, రెండు చాలా డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్. ఎందుకంటే ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ వేరు, ఓకే, దానికి ప్రిపరేషన్ వేరు. ఓకే, దానికి అంటే స్టార్టింగ్లో ఉంటుంది స్టేజ్ ఫియర్ అవన్నీ, కానీ మనం మన ప్రాక్టీస్తో నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి అది. ఓకే. డబ్బింగ్కి వచ్చేసరికి ఏంటంటే పబ్లిక్ ఎవరు ఉంటారు కదా మీ ముందు, అది అక్కడేమో మూవీ స్క్రీన్ మీద పడతా ఉంటుంది, అది చూసి మనం టైమింగ్లో చెప్తా ఉండాలి. సో ఫోకస్కి కాన్సన్ట్రేషన్కి ఉంటుంది. పబ్లిక్ స్పీకింగ్ ఏంటి, లైవ్. ఆ లైవ్లో ఇక్కడ రీటేక్ ఉంటుంది, అక్కడ లైవ్లో రీటేక్ ఉండదు కదా. సో ఈ రెండు చాలా డిఫరెంట్ ప్రక్రియలు. సో దీనిలోకి రావాలంటే ముందు ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ అంటే వొకాబులరీ ఉండాలి, ఓకే, వాంగ్మయం. ఓకే. మీరు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో వాంగ్మయం, చాయిస్ ఆఫ్ వర్డ్స్ అవి ఉండాలి. అది ఇంప్రూవ్ కావాలంటే యూ హ్యావ్ టు రీడ్ వెల్. రీడింగ్ వల్ల మీకు వొకాబులరీ పెరుగుతుంది. వొకాబులరీ ఉంటే మీరు ఏ స్టేజ్ మీదన్నా మాట్లాడగలుగుతారు. సో అది డిఫరెంట్, ఇది చాలా డిఫరెంట్. మీకు రీడింగ్ బాగా హెల్ప్ చేసిందా సార్? రీడింగ్ అంటే ఎర్లీ స్టేజెస్లో ఇంగ్లీష్ నావెల్స్, తెలుగు నావెల్స్ ఇవన్నీ చదవడం వల్ల అటు ఇంగ్లీష్ ఇటు తెలుగు, ప్లస్ ఇంత మీడియా లేదు కాబట్టి న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళం. ఇప్పుడు ఎవరు చదవట్లేదు న్యూస్ పేపర్స్. సో న్యూస్ పేపర్స్ కూడా ఏంటి, తెలుగు న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రెండు చదివేవాళ్ళం ప్రతిరోజు. ఇంటికి వచ్చేవి, అంటే మా ఫాదర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల 2 పేపర్లు వచ్చేవి. సో తెలుగు పేపర్ చదివి అదే న్యూస్ని ఇంగ్లీష్లో చదివితే ఆ సేమ్ సిచ్యువేషన్ని ఎట్లాంటి వర్డ్స్తో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది అర్థమయ్యేది. సో దానివల్ల ఏంటి, వొకాబులరీ పెరుగుతుంది, తెలుగు ప్లస్ ఇంగ్లీష్. సో ఆ విధంగా కొన్ని బుక్స్ చదవడం, న్యూస్ పేపర్స్ చదవడము, లేకపోతే కొన్ని డిబేట్స్ని వినడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి భాష మీద పట్టు పెరిగితే పబ్లిక్ స్పీకింగ్ అంత డిఫికల్ట్ ఏం కాదు. ఫస్ట్ అది తెలియాలి. వొకాబులరీ వచ్చిన తర్వాత ఒక మనం ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామో ఎక్కడ బిగిన్ చేయాలి, మిడిల్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఈ 3 తెలిస్తే చాలు. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ లాంగ్వేజ్. ఓకే. మీకు ఫేవరెట్ స్పీకర్స్ ఎవరైనా ఉన్నారా సార్, దట్ యు సీ అండ్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్? ఫేవరెట్ స్పీకర్స్ అంటే
పొలిటీషియన్స్లో చెప్పాలంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ఓకే. ఆయన ఈ మోస్ట్ ఆఫ్ హిస్ స్పీచెస్ ఐ మేక్ ఇట్ ఎ పాయింట్. సో అంటే ఆయన చాలాసార్లు చెప్పినవి చెప్తారు కానీ మళ్ళీ వేరే వేరేగా చెప్తారు. సో దట్ ఈస్ ద స్కిల్. అండ్ చెప్పడం కూడా ఎక్కడ వాయిస్ని రేజ్ చేయాలి, ఆ పిచ్ వెళ్తున్నప్పుడు వెనక్కి వెళ్తారు, కొన్ని స్ట్రెస్ చేసి మెల్లిగా చెప్పినప్పుడు మైక్ ముందుకు వచ్చి చెప్తారు. ఓకే. సో అది ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. సో ఆయన తర్వాత అప్పట్లో నేను వినలేదు కానీ తర్వాత వాజ్పేయి గారివి కొన్ని పాత రీల్స్లో వచ్చినప్పుడు ఆయన కూడా చాలా బాగా మాట్లాడతారు. ఓకే. సో తెలుగులో అంటే మన ప్రవచనకర్తలు ఉన్నారు కదా. యా 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 కరెక్ట్. సో గరికపాటి గారు, చాగంటి గారు, ఐ లైక్ దెమ్. అయితే చాలా మందికి ఇష్టం కూడా, యా అందులో నేను కూడా ఒకటి అంతే. పర్సనల్ ఫేవరెట్ నాకు కూడా. సో అక్కడి నుంచి కూడా చాలా విషయాలు భాష గురించి కూడా తెలుస్తుంది వాళ్ళకి వింటే. సో ఆధ్యాత్మికత అవి ఓకే, మన తెలుగు సంస్కృతి, మన కవులు వాళ్ళు చేసిన ఏమంటారు ఎక్స్పెరిమెంట్లు, ఇవన్నీ కూడా వాళ్ళు వినడం ద్వారా తెలుస్తుంటాయి. దే ఆర్ ఎక్సలెంట్ స్పీకర్స్. ఓకే. సో అది చెప్తున్నాను మీకు, ముందు పబ్లిక్ స్పీకింగ్ అంటే భాష మీద పట్టు ఉండాలి. ఎప్పుడైనా ఒకటేసారి ఇద్దరికి చెప్పారా సార్ డబ్బింగ్? ఆపోజిట్లో జరిగింది. ఇప్పుడు బాపు గారిది, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ బాపు గారు. ఓకే. ఆయన భాగవతం ఈటీవీకి చేసినప్పుడు ఓకే. ముందు ఇంట్రడక్షన్లో అన్నీ ఫుల్ దశావతారాలను కవర్ చేస్తారు. ఓకే. అట్లా చేసినప్పుడు అంటే భాగవతం మేజర్గా కృష్ణుడితో వెళ్ళే కథ అది. అవును సార్. దానికి లీడ్గా దశావతారాలు తీసుకున్నప్పుడు అన్ని దశావతారాల క్యారెక్టర్స్కి నాతో చెప్పించారు. ఓకే. అందులో ఒక దశావతారాలు ఉన్నది రాముడి క్యారెక్టర్. ఆ రాముడికి హనుమంతుడికి నాతోనే చెప్పించుకున్నారు ఆయన. సో ఆపోజిట్లో రాముడు హనుమంతుడు కాన్వర్జేషన్ ఆపోజిట్లో జరిగింది. అది కాక ఆపోజిట్లో కాకుండా కొన్ని మూవీస్కి రెండు క్యారెక్టర్లు, ఒక్కోసారి 3 క్యారెక్టర్లు చెప్పినవి కూడా ఉంటుంది. అయితే వాళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉండదు, సెపరేట్ టైమింగ్స్లో వస్తారు. కానీ ఇదేంటంటే ఆపోజిట్లో రాముడు హనుమంతుడు వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్, ఇద్దరు క్యారెక్టర్కి నాతోనే చెప్పించుకున్నారు. అని ట్రై చేశారు కొంతమంది. లాస్ట్ నాగార్జున గారు మీరు ఒకసారి ట్రై చేయండి. అదేంటి సార్ నేను చెప్తున్నాను కదా రాముడికి అంటే, కాదండి కొంచెం ఏదన్నా మార్చి చూడండి ప్రయత్నించండి అన్నారు. సరే అని చెప్పిన తర్వాత ఓకే అండి మనం ప్రొసీడ్ అయిపోదాం అని చెప్పేసి అన్నారు. ఆ విధంగా ఆపోజిట్లో ఇద్దరు క్యారెక్టర్స్కి డిఫరెంట్గా డబ్బింగ్ చెప్పడం. హనుమంతుడు కొంచెం గంభీరంగా ఉంటుంది సార్. గంభీరంగా కొంచెం అంటే వాయిస్ని కొంచెం రఫ్ చేసి చెప్పడం, ఈయనకేమో చాలా సౌమ్యంగా సాఫ్ట్గా చెప్పడం మీద ఆ నమ్మకం ఉండింది ఆయన, ఈయన చెప్పగలుగుతాడు అని చెప్పేసి. అది కూడా చాలా చాలా రెస్పెక్ట్ఫుల్గా అడిగారు ఆయన. అంత పెద్ద డైరెక్టర్ అప్పుడు నేను అప్పుడప్పుడు ఇంకా ఐ మీన్ పాపులారిటీ అది వస్తూ ఉంది. అది డబ్బింగ్ ఇండస్ట్రీలో తెలుసు, అంటే డబ్బింగ్ ఆర్టిస్టులు ఎక్కువ ఇండస్ట్రీలో తెలుస్తారు, బయటకి జనాలకి అంత పెద్దగా తెలియరు కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు. లైక్ యూనో ఈయన క్యాపబిలిటీస్ ఇవి అని తెలిసినప్పుడు సో ఆయన అలా అడగడం చాలా సంతోషంగా అనిపించింది. అది ఓకే అవుతుందని కూడా నేను అనుకోలేదు, అంటే ఇంపాసిబుల్, ఎందుకంటే ఆయన కూడా చాలా టేస్ట్ ఉన్న డైరెక్టర్. ఆపోజిట్లో సేమ్ వాయిస్ని పెట్టడానికి ఎవరైనా కాస్త ఆలోచిస్తారు. ఆలోచన ఆయనకే వచ్చింది ఫస్ట్, ప్రయత్నం చేసాం, అది ఓకే సక్సెస్ ఆ విధంగా వర్కౌట్ అయింది. సార్ ఇప్పుడు ఒక చిన్న సెగ్మెంట్లోకి వెళ్దాము. ఇదేంటంటే రాజ్ చాయిస్ పాయింట్. ఇక్కడ నేను మీకు ఒక చూస్ ద బెస్ట్ క్వశ్చన్ లాగా 2 ఆప్షన్స్ ఇస్తాను ఒక్కొక్క క్వశ్చన్కి. దానికి మీరు ఒక్కసారి ఒకటి చూస్ చేసుకుని దాంట్లో అది ఎందుకు చూస్ చేసుకున్నారో చెప్పండి. ఫస్ట్ వచ్చేసి వాయిస్ యాక్టింగా టీచింగా, అంటే ఏ చూస్ చేసుకుంటారు? అంటే నేను టీచింగ్ కంటే ముందు నుంచే దీంట్లో ఉన్నాను కాబట్టి, బట్ ఐ ఎంజాయ్ బోత్. యూ ఎంజాయ్ బోత్. క్యారెక్టరిస్టిక్ వాయిసెస్ ఆర్ రియల్ వాయిసెస్?
క్యారెక్టర్స్ ఉంటారు సార్, యానిమేషన్ గానీ, క్యారెక్టర్స్ గానీ, ఆ వాయిసెస్ ప్రిఫర్ చేస్తారా? లేకపోతే రియల్ వాయిసెస్ ప్రిఫర్ చేస్తారా హ్యూమన్స్‌కి? నేను యానిమేషన్స్‌కి చాలా తక్కువ. స్టార్టింగ్‌లో ఏవో చెప్పాను. హీ మ్యాన్ ఓకే. ఇవన్నీ ఈటీవీలో వచ్చేవి. ఓకే. వాటికి పెద్దగా చెప్పలేదు. ఓకే. సో ఎక్కువ రియల్ పెర్ఫార్మెన్సెస్. రియల్ పెర్ఫార్మెన్స్ ప్రిఫర్ ఐ చేస్తారు. ప్రిఫర్ దట్. ఓకే. ఏది డిఫికల్ట్ సార్? అంటే రియల్ డిఫికల్టా? యానిమేటెడ్ డిఫికల్టా? నథింగ్ ఈజ్ డిఫికల్ట్ వెన్ యూ Okay. ఎంజాయ్ యువర్ ప్రొఫెషన్. ఓహ్! అక్కడ ఏం డిమాండ్ చేస్తే అది మనం ఇవ్వగలిగే దీంట్లో ఉండాలి. ఓకే. సో ఏది చేసినా ఎంజాయ్ చేస్తూ చేయాలి. సో ఏది డిఫికల్ట్, ఏది ఈజీ అట్లా ఏం లేదు. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ సార్, షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ సార్? వాట్ డూ యూ ప్రిఫర్? నేను డబ్బింగ్లోకి వచ్చినప్పుడు చిన్న చిన్న వాటితో స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం ఏంటో తెలీదు. ఓకే. మనల్ని హైర్ చేసుకునే వాళ్ళకి మన టాలెంట్ ఏంటో తెలియదు కాబట్టి ఆ సర్కిల్లోకి మనం ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేసి ఒక స్టేజ్లో చెప్పేశాను, ఇంకా నేను ఇలాంటివి చెప్పను, ఐ విల్ గో ఓన్లీ ఫర్ లీడ్ క్యారెక్టర్స్. ఓకే. సో ఆ లాంగ్ స్పేస్ అండ్ అంత ఫుటేజ్ ఉన్న క్యారెక్టర్స్కే ఐ ఎంజాయ్ డూయింగ్. సో Okay. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అనుకోండి, లేకపోతే లెందీ క్యారెక్టర్స్. అక్కడ అంటే కొంతమంది అంటే మన సర్కిల్లో ఫ్రెండ్స్ డబ్బింగ్ వాళ్ళు కూడా ఈయనకి ఎంత ఓపిక, అంతంత పెద్ద పొడుగు క్యారెక్టర్స్ అంటే ఒక్కసారి ఒక క్యారెక్టర్ కానీ ఒక హీరో విలన్ అని కానీ నేను ఒకసారి ఓకే అనుకున్న తర్వాత అది దాంట్లో ఎంత కష్టమైనా ఎంత టైం అయినా ఐ ఎంజాయ్ దట్. ఓకే. సో దట్ వే ఆ ఛాలెంజ్ ఓకే. is లాంగ్ what I ప్రాజెక్ట్స్. అండర్స్టూడ్ సార్. సార్ ఎక్స్‌ప్లోరింగ్ న్యూ యాక్సెంట్స్ అంటే కొత్త వాయిసెస్ ట్రై చేయడం ప్రిఫర్ చేస్తారా? లేదంటే పర్ఫెక్టింగ్ వన్ ఒకటి పర్ఫెక్ట్‌గా వచ్చేలా ఏది ఎక్సైటింగ్ ఉంటుంది సార్ మీకు? అన్నీ చేయాలండి, అన్నీ చేస్తేనే కదా ఓకే. మనకి కూడా. అందుకనే అబ్జర్వేషన్ ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాం, రాయలసీమకి వెళ్ళాం, వాళ్ళ ప్రొనౌన్సియేషన్స్ ఎలా ఉన్నాయి, యాక్సెంట్ ఎలా ఉంది, ఓకే. అదే పదాన్ని వాళ్ళు ఎలా పలుకుతున్నారు, నెల్లూరులో ఎలా పలుకుతున్నారు, చిత్తూరులో ఎలా పలుకుతున్నారు, ఇవన్నీ మనకి అబ్జర్వేషన్ ఉంటే మనం వి లెర్న్. దాన్ని మనం ఇది ఏం చేస్తాం, అది ఒక బ్యాంక్, ఓకే. మన దగ్గర ఉన్న ఒక బ్యాంక్, దాన్ని తీసి వాడుతూ ఉండాలి ఎక్కడ. సో ఈ అబ్జర్వేషన్ వల్ల డబ్బింగే కాదు, కొన్ని క్యారెక్టర్స్కి నేను రాసినప్పుడు, నేను డబ్బింగ్ స్క్రిప్ట్స్ రాసినప్పుడు ఓకే. సో ఆ స్లాంగ్స్ని వాడుతుంటాం ఒక్కొక్క క్యారెక్టర్కి డిఫరెంట్గా. అంటే అక్కడ లేదా అంటే తెలుగు స్ట్రేట్ అయితే ఉంటాయి, డైరెక్టర్స్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఒక స్లాంగ్ ఒక యాక్సెంట్ పెట్టుకుంటారు. కొన్ని మనం హిందీ నుంచి తెలుగుకి రాస్తాము, లేదా తమిళ నుంచి తెలుగుకి రాస్తాం. రాసేటప్పుడు వాళ్ళు ఏవో అనుకున్న స్లాంగ్స్ ఉంటాయి, అవి మనం యాజ్ ఇట్ ఈస్ పెట్టలేము. ఆ ప్రొనౌన్సియేషన్, ఆ సాగదీత అవి పెట్టలేము. సో దానికి ఏది క్లోజ్ వెళ్తుంది, నెల్లూరు యాక్సెంట్ వెళ్తుందా, లేకపోతే తూర్పుగోదావరి వెళ్తుందా, లేకపోతే తెలంగాణది వెళ్తుందా, ఇవి చూసుకుని సో మనం ఆ వొకాబులరీ పెంచుకోవాలి. ఓకే. సో దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఓకే. సో సార్ అన్నిటిని ఎంజాయ్ చేయాలి, అన్ని యాక్సెంట్స్ అన్ని. అగ్రీడ్ సార్. ఎక్స్‌ప్లోరింగ్ న్యూ వాయిసెస్, డబ్బింగ్ ఫర్ ఫిలిమ్స్ ఆర్ కమర్షియల్ యాడ్స్ సార్? కమర్షియల్ యాడ్స్ ఐ యూస్ టు డూ ఇది ఎర్లీ స్టేజెస్లో చేసేవాడిని. ఓకే. ఓకే. అది ఇప్పుడు అంత ఓకే. ఫిలిమ్స్ ఇవ్వదు ఇప్పుడు, ఓన్లీ మూవీస్ అండ్ నాట్ ఈవెన్ టీవీ సీరియల్స్. టీవీ సీరియల్స్ కూడా స్టార్టింగ్ స్టేజెస్లో ఒకటో రెండో చేశాను నేను. అది కూడా థ్యాంక్స్ టు ఈటీవీ వాళ్ళ, దట్ వాజ్ ద ప్లాట్ఫామ్. అచ్చా మీరు అడిగారు కదా ఈ సోషల్ మీడియా లేనప్పుడు ఏంటి అని, ఐ టోల్డ్ యూ ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్. నెక్స్ట్ ఇమీడియట్ ప్లాట్ఫామ్ వాజ్ ఈటీవీ. ఓకే. ఈటీవీలో అప్పుడు ఏంటి అంటే కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా వాళ్ళు అదర్ లాంగ్వేజెస్ సిరీస్ ఇంగ్లీష్వి, అట్లాగే ఇంగ్లీష్ నుంచి కామిక్ సిరీస్ హీమ్యాన్, అందులో హీమ్యాన్కి చెప్పాను. అది చేస్తున్నప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశాను వాళ్ళకి. టీపు సుల్తాన్ అని హిందీ నుంచి తీసుకొచ్చారు, అందులో సంజయ్ ఖాన్కి చెప్పాను టీపు సుల్తాన్. ఓకే. అట్లాగే కొన్ని తమిళ్వి కూడా తీసుకొచ్చారు, అందులో ప్రేమే దైవం అని ఒక సీరియల్, అందులో మనం రెహమాన్ రఘు అంటారు, రెహమాన్ ఆయన యాక్టర్, ఆయన కూడా అంటే అదే ఏఆర్ రెహమాన్ తోడళ్ళు ఏదో అంటారు కదా, రెహమాన్ ఇంకొక రెహమాన్, వాళ్ళు తమిళ్లో రెహమాన్ అంటారు. ప్రేమే దైవం అనే సీరియల్ ఆయన హీరో. సో దానికి చేసాం. సో అట్లా ద థర్డ్ ప్లాట్ఫామ్ బిఫోర్ సోషల్ మీడియా
వాజ్ ఈటీవీ. డామినేషన్ వాజ్ ఈటీవీ. సో ఓకే. అక్కడ ప్రమోషన్ అక్కడ అట్లా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి స్ప్రెడ్ అయింది. లైక్ యూనో ఇండస్ట్రీలో లైక్ కేపబుల్ ఆర్టిస్ట్, డబ్బింగ్ వాయిస్ ఆర్టిస్ట్ ఒకరు ఉన్నారు ఇట్లా అని ఓకే. చెప్పేసి. సో అక్కడి నుంచి సినిమా ఆఫర్స్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఈ ఈ యానిమేటెడ్ సిరీసెస్ కానీ టీవీ సిరీస్ కానీ ఇంకా చేయడం మానేశాను. ఎందుకంటే ఇష్టం లేకని కాదు, ఫోకస్ ఎక్కువ అక్కడ ఉండేది, ప్లస్ టైం కుదిరేది కాదు. ఇక్కడ లెక్చరర్గా చేయడం ఫుల్ టైం జాబ్ కదా, ఓకే. సో ఫుల్ టైం జాబ్ లెక్చరర్గా చేయడం, సో ఇన్ని చేయడానికి టైం ఉండేది కాదు. సో మన చాయిస్ ఏంటి అక్కడ, ఓకే. సో బిగ్గర్ ఛాలెంజ్ ఈజ్ మూవీ. సో ఐ యూస్ టు ఎంజాయ్ దట్ బిగ్గర్ ఛాలెంజ్. ఓకే. సరే, ఇంకా రాజ్ చాయిస్ పాయింట్లో లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే మీ నుంచి ఎక్కువ వర్క్ తీసుకున్నది ఏ రోల్ సార్? హీరోగానా, కమెడియనా, విలనా? ఏ రోల్? హీరోగానే. వేణు మూవీస్కి ఎక్కువ టైం అండ్ ఎక్కువ, ఎందుకంటే ఆయన స్పీడ్ పట్టుకోవడం అంత ఈజీ కాదు. చాలా స్పీడ్, ఆ స్పీడ్లో మనం మాడ్యులేట్ చేయాలి, అంటే డైలాగ్ ఎక్స్ప్రెషన్ రావాలి, ప్లస్ ఆ లిప్ మూమెంట్ పట్టుకోవాలి, ఆ సీన్కి తగ్గ ఎక్స్ప్రెషన్ రావాలి. సో దట్ వాజ్ క్వైట్ ఛాలెంజింగ్. ఎందుకు ఛాలెంజింగ్ అంటే ఇంకోటి ఆలోచించాల్సింది, ఆయన తెలుగు ఆయనే వేణు. తెలుగు ఆయన అయ్యుండి కూడా వాయిస్ కూడా బాగానే ఉంటుంది. ఆ స్పీడ్కి ఆయన చెప్పాలి కదా. సో ఆయన ట్రై చేసేవాడు, ప్రతి మూవీ ఫస్ట్ ఆయన ట్రై చేసేవాడు. ట్రై చేసి తర్వాత ఉన్నారు కదా నాగార్జున గారితో, ఆయనతో చెప్పించేసుకున్నాను. సో అంటే యాక్ట్ చేసిన ఆయనకే చెప్పడం, అంత ఆ స్పీడ్కి చెప్పడం, ఆయన యాక్ట్ చేసిన స్పీడ్కి ఆయన మళ్ళీ చెప్పడం అనేది ఆయనకే కొంచెం ప్రాబ్లం అయింది. ఓకే. మరి యాక్ట్ చేసిన ఆయనకి అంత ప్రాబ్లం అవుతుందంటే వేరే పర్సన్ వచ్చి ఆయనకి చెప్పాలంటే ఎంత అవుతుంది? సో మోస్ట్ ఛాలెంజింగ్ వాజ్ దట్, హీరోకి పర్టికులర్గా వేణుకి. ఓకే. సో ఇది అంటే కాంబినేషన్స్ ఉండవు అని చెప్పాను కదా. హనుమాన్ జంక్షన్ మూవీలో ఆవు సీన్ ఉంటుంది కదా, ఎల్బి శ్రీరామ్ గారు వేణు, హైలైట్ సీన్. సో అది నేను చెప్పేశాను, నా ట్రాక్ నేను చెప్పేశాను. ఓకే. మళ్ళీ అడిగారు, సార్ ఎల్బి శ్రీరామ్ గారు కాంబినేషన్లో చెప్దాం అంటున్నారు అంటే, కాంబినేషన్ రోజులు పోయాయి కదండి, ఎవరి ట్రాక్ వాళ్ళు చెప్పేసుకుని వెళ్ళిపోతున్నారు కదా అంటే, కాదు ఇంకొంచెం బాగా వస్తుందని ఆయన ఫీల్ అవుతుంది. ఆయన కూడా చెప్పేశారు, కానీ మళ్ళీ ఇంకోసారి కాంబినేషన్లో చెప్దాం అంటున్నారు, ఇద్దరు ఒకటేసారి చెప్దాం అంటున్నారు అంటే, సరే అయితే ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నాకు కూడా మంచిదే, నేను కూడా వస్తానని చెప్పాం. సో ఆ సీన్ ఇద్దరం పక్క పక్కన ఉండి చెప్పాం, ఆవు సీన్ మొత్తం. ఓకే. సో ఆయనకు ఇది వచ్చింది, లైవ్గా ఇద్దరు ఆర్టిస్టులు చెప్తే ఇంకా బాగా వస్తుంది అని చెప్పి. అట్లాగే ఆ సీన్కి అసలుకి థియేటర్స్లో, సో వేరే లెవెల్ కాంబినేషన్లో డబ్బింగ్ చెప్పే రోజులు పోయిన తర్వాత కూడా, ట్రాక్స్ వచ్చేసిన తర్వాత కూడా ఆయన అట్లా ప్రిఫర్ చేశారు ఎల్బి శ్రీరామ్ గారు. ఓకే. సార్, చాలామంది ఫిలిం ఇండస్ట్రీలోకి కొంచెం సక్సెస్ చూస్తూ ఉండగానే, కొంచెం ఫేమ్ గ్యాదర్ కాగానే కొంచెం యాటిట్యూడ్లో డిఫరెన్స్ రావడం అలా చూస్తుంటాం. ఇట్స్ ఏ గుడ్ థింగ్, బట్ ఒక బిహేవియర్ చేంజ్ అవుతుంటుంది. బట్ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇంటర్వ్యూస్ నుంచి చాలా హంబుల్గా, చాలా పీస్ఫుల్గా చెప్తూ ఉన్నారు. వై డిడ్ యూ చూస్ దట్ సార్? ఇట్స్ బై నేచర్ అండి. అంటే కొంతమందికి అది ఉంటుంది, కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. సో అదేం కావాలని చేసింది ఏం కాదు. అంటే పీస్ఫుల్ అని కాదు, కానీ ఎక్కువ ఎగ్జాగ్జరేట్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఓకే. సో అదే మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన వర్కే చెప్పాలి అంటారు. మన వర్క్ దేసే కదా, యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. సో మన వర్కే మన గురించి మాట్లాడుతుంది, మనకి రెస్పెక్ట్ అక్కడి నుంచి రావాలి. మనం క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఉన్నది పోతుందేమో అనిపిస్తుంది. సో ప్లస్ ఇంకొకటి వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే, ఈయన ప్రొఫెసర్, సో అది ఉండడం వల్ల కూడా నాతో చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు, నా వెనక కూడా రెస్పెక్ట్ఫుల్గానే ఉంటారు. సో అది దట్ కుడ్ బి ద మెయిన్ రీజన్. అండ్ అంటే మన బట్టే కదా, మన నుంచి మనం వాట్ యు సో ఈజ్ వాట్ యు రీప్. సో మీరు ఏం నాటుతారో అదే వస్తుంది. సో మీరు ఏ విధంగా అయితే ఇంటరాక్ట్ అవుతారో, మీతో జనాలు కూడా అదే విధంగా ఇంటరాక్ట్ అవుతారు. దానివల్ల ఒక డిగ్నిఫైడ్ వే, రెస్పెక్ట్ఫుల్ వేలో జరుగుతుంది ఇంటరాక్షన్.
సార్ మీరు లెక్చరర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా అండ్ పర్సనల్ లైఫ్ హౌ డూ యూ లీడ్ ఆల్ దీస్ థింగ్స్ సార్? అది పెద్ద గొప్ప విషయం కాదండి. ఒకసారి వెన్ యూఆర్ ఇంటూ ఇట్ యూ విల్ డీల్ విత్ ఇట్. అండ్ అంటారు కదా, టైం సరిపోకపోవడం అంటూ ఏమి ఉండదు. మీరు చేస్తూ పోతుంటే ప్రతి దానికి టైం ఉంటుంది. ఇది మనకి పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తారు ఈ విషయం. అందులో ఒకరు దెర్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్, యూ కెన్ డూ సో మెనీ థింగ్స్ అని మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు ఎప్పుడో. ఇప్పుడు చూడండి, ఈయన నరేంద్ర మోదీ ఉన్నారు. ఒకరోజు కెనడాలో ఉంటారు, ఇంకో రోజు అక్కడ ఉంటారు, అమెరికాలో ఉంటారు. అలా వస్తూ వస్తూ దుబాయ్ మీద నుంచి దుబాయ్ కవర్ చేసుకుంటూ వస్తారు. వచ్చి మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చిన వెంటనే మళ్ళీ ఇక్కడ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిపోతారు. ఫారెన్ డిగ్నిటరీస్ వస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. మళ్ళీ అక్కడి నుంచి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది, పబ్లిక్ మీటింగ్ వెళ్ళిపోతారు, అక్కడ మాట్లాడతారు. మధ్యలో కొన్ని కవితలు ఎవరు రాస్తారు. సో అందరం మనుషులే కదా. సో అందరికీ ఆ టైం ఉంటుంది. మనం ఆ టైంని ఇప్పటికీ ఇన్ని చేస్తూ కూడా ఇంకేదో టైం మిగిలిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఓకే. ఇంకేమో చేయడానికి ఉందేమో టైం అనిపిస్తూ ఉంటుంది. సో పెద్ద కష్టమైన విషయం కాదు. మనం వన్స్ వీ స్టార్ట్ వీ గెట్ ఇన్ టు ఇట్. సో డూ రిమెంబర్ ఎనీ ఫేవరెట్ కాంప్లిమెంట్ దట్ యూ హ్యావ్ గాట్ ఆల్ ద టైమ్? ఎవరిని ఇచ్చారా సార్ ఒక కాంప్లిమెంట్ మీరు గుర్తుంచుకోదగ్గది? చాలామంది ఇచ్చారండి. ఓకే, అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా వచ్చింది. ఐ కెన్ సే దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అది చెప్పాను కదా, మాధవానికి చెప్పాను. ఓకే. పక్క క్యారెక్టర్ కమల్ హాసన్ గారికి ఏమో బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఆ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకి అది టీవీలో వస్తూ ఉందంట. అప్పటికి ఇంకా సినిమా ఛానల్స్ ఇవేం స్టార్ట్ కాలేదు. ఓన్లీ ఈ రెగ్యులర్ ఛానల్స్లోనే మూవీస్ వచ్చేవి. ఓకే. అంటే సపరేట్గా సినిమా ఛానల్స్ అంటే ఇంకా లేవు అప్పటికి ఇంకా. సో ఆయన ఎప్పుడో రికార్డింగ్లో ఉండి హోటల్లో ఉన్నప్పుడు, లేదా ఇక్కడ ఐ థింక్ పాడుతా తీగ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఆయన హోటల్లో ఉన్నప్పుడు ఆ సినిమా వస్తుంటే చూశారంట. ఓకే. చూసి వెంటనే ఆ సినిమా రైటర్ మన వెన్నెలకంటి గారు ఆయనకు ఫోన్ చేసి, ఎవరైనా మాధవానికి చెప్పింది అని ఇంకొంచెం అంటే పెద్ద కామెంటే చేశారంటే నేను చెప్పలేను ఇప్పుడు అది. అంత కామెంట్ అంటే అంత పొటాపొటీగా వచ్చింది నాతో పాటు ఆ క్యారెక్టర్స్కి, కమల్ హాసన్కి మాధవానికి మధ్యలో. నేను కమల్ హాసన్ చెప్తున్నాను, చెప్పింది ఎవరు, చాలా బాగుంది అని చెప్పారంట. ఈయన వెంటనే నాకు ఫోన్ చేసి, వెన్నెలకంటి గారు, బాలు గారు ఇలా అన్నారయ్యా నీ డబ్బింగ్ గురించి అని అన్నారు. సో దట్ వాజ్ ఎందుకంటే ఆయన అంటే పాటలే కాదు, డబ్బింగ్లో కూడా చాలా ఇది కదా ఆయన. చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు డిఫరెంట్ ఆర్టిస్ట్కి, క్యారెక్టర్స్కి. సో ఆయన దగ్గర నుంచి ఆ కాంప్లిమెంట్ రావడం, దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ మై వర్క్స్, నో ఎగ్జాజరేషన్, ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి. అంటే ఆ మూవీ డైరెక్టర్ కానీ, కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ. అట్లానే కేకే మీనన్, ఆయన డైరెక్ట్గా ఫోన్ చేశారు నాకు. గాజీ మూవీలో చెప్పాను ఆయనకి, కేకే మీనన్కి. ఆయన ఫోన్ చేసి ఆయన కూడా అడిగారంట, ఎవరు చెప్పింది డబ్బింగ్ అని చెప్పేసి. ఈ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకున్నారు ఆయన. నెంబర్ తీసుకుని డైరెక్ట్ ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేసి, వండర్ఫుల్ బాస్, అసలు నేను చెప్తున్నట్టే ఉంది అది, నేను భయపడ్డాను ఎలా వస్తుందో డబ్బింగ్ అని. అంటే ఆయనకు ఆ లాంగ్వేజ్ తెలుగు మీద పట్టు లేదు కదా. సో ఖచ్చితంగా డబ్బింగ్కి వెళ్ళాలి. సో డబ్బింగ్లో ఎలా వస్తుందో అని భయపడ్డాను, నా యాక్టింగ్కి అది సరిపోతుందో లేదో అని భయపడ్డాను. బట్ యూ డన్ వండర్ఫుల్ జాబ్ అని చెప్పి ఆయన డైరెక్ట్ ఫోన్. అదొక వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్. అట్లాగే శాకిని డాకిని అనే మూవీ భానుచంద్ర గారు చేశారు. అందులో భానుచంద్ర గారు ట్రైనీ ఆఫీసర్ ఏదో ఉంటారు ఈ ఇద్దరు హీరోయిన్స్కి. ఆ టైంలో ఆయనకి కరోనా ఎఫెక్ట్ అనుకుంటా, కొంచెం డబ్బింగ్ చెప్పడం కుదరలేదు ఆయనకి. ఆయనే చెప్పుకుంటారు అన్ని మూవీస్కి. సో ప్రొడక్షన్లో వీళ్ళందరూ కొంచెం కంగారు పడ్డారు. కంగారు పడిన తర్వాత సరే ట్రై చేద్దామని చెప్పి నాతో చూసుకున్నారు. చూసుకున్న తర్వాత పర్సనల్గా మన సురేష్ బాబు గారు చెప్పారు, భయపడ్డామండి, మీరు నిలబెట్టారు క్యారెక్టర్ని, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఆయన. సో ఇట్లా కామెంట్స్, ఐ మీన్ అప్రిసియేషన్స్ వస్తూ ఉంటాయి సార్. ప్రతి ఒక్కరి జర్నీలో ఒక పర్టికులర్ ఫీడ్బ్యాక్ వస్తుంది సార్, ఒక పర్టికులర్ క్రిటిక్ వస్తుంది. అది వాళ్ళ
థాట్ ప్రాసెస్‌ని అప్పటిదాకా బిల్డ్ చేసుకున్న ఎక్స్‌పీరియన్స్‌ని కొంచెం ఆలోచింపజేసి ఇంకా డెవలప్ చేస్తుంది సార్. అలాంటి ఏమన్నా ఫీడ్‌బ్యాక్ మీకేమైనా వచ్చిందా మీ జర్నీలో? అంటే ఇది వేరే వాళ్ళకి మనం పని చేస్తున్నప్పుడు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అయి మ్యాచ్ కానప్పుడు కొంచెం రప్చర్ ఉంటది. ఓకే. క్రిటిసిజం పార్ట్‌కొస్తే హ్మ్. క్రిటిసిజం కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు ఎందుకు అలా క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ఆలోచించాలి. ఇంకొకటి ఏమైపోతుందంటే మీకు చూడండి ఆహ్, రెగ్యులర్‌గా 'సాయి కుమార్' గారు 'రాజశేఖర్‌కి' చెప్తుండగా మంచి మూవీస్‌లో ఆయనకి ఆయన మంచి యాక్టర్. దానికి ఈయన వాయిస్ బాగా ఎలివేట్ అయింది ఆయన పెర్ఫార్మన్స్‌కి. సడెన్‌గా ఆగిపోయి వేరే ఎవరో మంచి ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు. జనాలు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఉంటాయి క్రిటిసిజం. ఇతను చేసింది తక్కువ అంటే తక్కువేం కాదు. ఇతని కెపాసిటీ వరకు ఏం చేయగలిగాడో చేశాడు. కానీ ఒకసారి జనాలందరూ 'సాయి కుమార్' గారి వాయిస్‌కి 'రాజశేఖర్' గారితో అలవాటయిపోయిన తర్వాత ఫస్ట్ 2, 3 మూవీస్ జనాలు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. ఓకే. ఉంటాయి అప్పుడు క్రిటిసిజం ఉంటది. ఆ వాయిస్ ఎక్కడ? ఈ వాయిస్ ఎక్కడ? ఆ మాడ్యులేషన్ ఏంటి? ఈ మాడ్యులేషన్ ఏంటి? ఉంటాయి. కానీ ఇతనేం తక్కువ చేయలేదు కదా! సో, ఇతనేం ఆలోచించాలి దాని గురించి? ఓకే. అది వెళ్ళిపోయిన వాయిసు. అది వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ దాన్ని మోడ్‌లోకి తెచ్చుకోవాలంటే కొంచెం టైం పడతది. సో, ఎక్కడెక్కడ నేను ఇంప్రూవైజ్ చేసి ఇంకా దాన్ని క్లోజ్‌గా తీసుకురాగలుగుతాను. అట్లా చూడండి మీకు 'రజనీకాంత్' గారి స్టార్టింగ్ స్టేజ్‌లో ఒకాయన చెప్పేవారు డబ్బింగ్. అప్పుడు ఇంకా వెరీ స్మాల్ మన యంగ్ ఏజ్‌లో స్టార్టింగ్ మూవీస్‌లో 'రజనీకాంత్' గారికి తమిళ్ నుంచి తెలుగుకొచ్చినప్పుడు ఆయన పేరు గుర్తు రావట్లేదు. రీసెంట్‌గా కూడా ఏదో టీవీ సినిమాలో విన్నాను ఆ వాయిస్. ఓకే. బాగుండేది. ఏ మూవీయో కాదు. మనందరికి తెలిసిన మూవీయే ఇది. మన 'దళపతి' మూవీలో చూడండి. ఆ వాయిస్ చూడండి. అది వేరే వాయిస్ ఉంటది. తర్వాత మీకెవరు తెలుసు? ఆ తర్వాత 'సాయి కుమార్' గారు కొన్ని మూవీస్ చెప్పారు. ఏది 'ముత్తు'. 'ముత్తు' అలాంటి సినిమాలు 'సాయి కుమార్' గారు చెప్పారు 2, 3. ఆ తర్వాత చూస్తే 'పెదరాయుడు'. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? మను గారు చెప్తున్నారు. ఓకే. నాగూర్ బాబు ఆయన చెప్తున్నారు. అక్కడ మరి స్మూత్‌గా వెళ్ళిపోయింది ట్రాన్సిషన్. కానీ 'రాజశేఖర్' గారి దగ్గరికొచ్చేసరికి ఆ ట్రాన్సిషన్ స్మూత్‌గా వెళ్ళలేకపోయింది. ఓకే. సో, ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి కూడా. ఎందుకంటే ఈయన కూడా 'రజనీకాంత్' గారు కూడా ఎందుకంటే ఆయన చాలా సింపుల్ కదా! బయటకొచ్చినప్పుడు మేకప్ ఉండదు, విగ్ ఉండదు. సో, ఆయన యాక్టింగ్ ఆయనదే. ఎవరు చెప్తే ఏంటి? ఆయన యాక్టింగ్‌లోకి వెళ్ళిపోవాలి అంతే. ఓకే. సో, ఆ విధంగా ఆయన అంత సీరియస్‌గా తీసుకోలేదు. వాయిస్ చేంజెస్ గానీ ఏం పట్టించుకోలేదు ఆయన. ఏం చేసినా బెస్ట్ వాళ్ళని పెడతారు కదా! సినిమాని చంపేసుకోవాలని ఎవరు చూడరు కదా! అందుకని లైట్ తీసుకుంటారు ఆయన. ఓకే. కొంతమంది ఏంటంటే ఆ పర్టిక్యులర్ వాయిస్‌తోనే వచ్చింది అన్న ఫీలింగ్‌లో ఉండిపోయి సేమ్ థింగ్ వేణు గారికి కూడా జరిగింది అదే. సో, ఆయన కూడా ప్రతి సినిమా చెప్పాలని ట్రై చేసేవాడు. లాస్ట్‌కొచ్చేసరికి ఇంకా లేదు 'నాగార్జున' గారితో చెప్పించేయండి అని అనేవాడు. సో, అట్లా అనమాట. ఓకే. అలవాటైపోయిన వాయిస్ ఉంటుంది. సార్ మీరు యంగ్ ఏజ్ నుంచి డబ్బింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు కదా సార్. మీరు ఎవరన్నా మంచి ఫ్రెండ్స్ దొరికారా సార్ ఈ ఇండస్ట్రీలో ఏమన్నా? ఇట్లాగనే సేమ్ థింగ్ మీరు అడిగారు కదా! రెగ్యులర్‌గా ఎవరైనా అప్రిషియేట్ 'పృథ్వీకి' కూడా చాలా సినిమాలు చెప్పాను. ఓకే. అంటే అది యానిమల్‌లో చేశారు కదా! యానిమల్‌లో నేను చెప్పలేదు కానీ 'పృథ్వీ' అంటే మళ్ళీ కామెడియన్ 'పృథ్వీ' అనుకుంటారు అందుకని చెప్తున్నాను. ఓకే. ఓకే. అదే పెళ్ళి ఆ టైంలో బాగా ఫేమస్ ఉండే ఆయన. ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అతను కూడా పర్సనల్‌గా అప్రిషియేట్ చేశాడు. ఆయనకు కూడా చాలా మూవీస్ చెప్పాను నేను. 'దీర్ఘ సుమంగళి భవ' ఇలాంటి మూవీస్‌లో 'పృథ్వీకి' రెగ్యులర్‌గా చెప్పాను. ఓకే. సో, అక్కడి నుంచి ఆయన కూడా ఒక అప్రిసియేషన్. గ్యాదర్ అవుతుంటారా? ఇంకా 'స్వయంవరం', 'చిరునవ్వుతో' అవి చెప్తున్నప్పుడు త్రివిక్రమ్ గారితోటి, సునీల్ గారితోటి ఓకే. కొన్ని ఈవినింగ్స్ అట్లా ఓకే. బాగుంటుండేది. బికాస్ అంటే ఆయన రాశారని తెలీదు. ఇది 'స్వయంవరం' ఆయన రాసిందే. త్రివిక్రమ్ గారు రాసిందే. ఈయన విజయభాస్కర్ గారు డైరెక్టర్. సినిమా డబ్బింగ్ మధ్యలో ఉండగా అడిగారు విజయభాస్కర్ గారు, ఎలా ఉందండి సినిమా అంటే, ఎలా ఉంది ఏమవుతుంది నేను చెప్పలేను కానీ ఎలా ఉందో చెప్పగలను. బాగుంది సినిమా, బాగా వస్తున్నాయి, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి అంటే కొత్త కుర్రాడు రాశాడు ఆకేళ్ళ శ్రీనివాస్ అని చెప్పారు. ఆహా అనుకున్నా.
ఆ తర్వాత ఆయనే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని తర్వాత తెలిసింది నాకు. సో, 'చిరునవ్వుతో' సినిమాకి ఆయన రాశారు. డైరెక్టర్ రామ్ ప్రసాద్. ఓకే. ఆయనొచ్చి చెప్పించుకున్నారు త్రివిక్రమ్ గారు. ఆ టైంలో కొంచెం బాగా ఇంటరాక్షన్. అప్పుడు అందులో కామెడియన్ సునీల్ వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఈయన డబ్బింగ్ లేకపోయినా వస్తుండేవాడు ఆయన సునీల్. సో, వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళిద్దరితో ఇంటరాక్షన్ కొంచెం అట్లా ఒక జర్నీ వాళ్ళతోటి. ఓకే. సరే మీరు ఓన్లీ తెలుగుకి చెప్తారా? లేకపోతే వేరే లాంగ్వేజెస్ కూడా చెప్తారా సార్? వేరే లాంగ్వేజెస్ అంటే లేదు, ఏవి చెప్పలేదు. అంటే ఎక్కువ లాంగ్వేజెస్ ఏం చెప్పలేదు. ఒక కన్నడ మూవీకి మాత్రం వాళ్ళు తీసుకెళ్లారు బెంగుళూరు. ఓకే. కవచ అని కన్నడంలో మూవీ, శివరాజ్ కుమార్ హీరో. ఓకే. ఓకే. అందులో ఈ మధ్యలో నేను రెగ్యులర్గా చెప్తున్న ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, జేపీ గారు అని. జేపీ చెన్నై, ఈయన మన జేపీ గారు కాదు, మన జయప్రకాష్ గారు కాదు, తమిళ్ జయప్రకాష్ గారు. అంటే రన్ రాజా రన్లో హీరో ఫాదర్, యా సార్. ఓకే. ఆ సినిమాలో అల్లు అర్జున్ సరైనోడు. ఆయనకి ఈ అన్ని మూవీస్లో నేను చెప్పాను అనమాట. సో ఈయనని అక్కడ పెట్టుకున్నారు కన్నడలో జడ్జ్ క్యారెక్టర్. ఓకే. సో ఈయన తమిళ ఆయన. సో కన్నడంలో వాళ్ళేంటి కొంచెం డిగ్నిఫైడ్ కనబడాలి జడ్జ్ క్యారెక్టర్ అని చెప్పేసి ఈయన చూడడానికి బాగుంటారు కదా, అంటే అఫీషియల్గా డిగ్నిఫైడ్గా ఉంటారు కాబట్టి జడ్జ్ క్యారెక్టర్ కానీ పెట్టుకున్నారు. ఆయనతో డబ్బింగ్ చేయించుకున్నారు కానీ ఆయనకి ఆ కన్నడం ప్రొనౌన్సియేషన్ అది రావట్లేదు, ప్లస్ ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా రావట్లేదు అని వాళ్ళ ఫీలింగ్ డైరెక్టర్. సో వాళ్ళు ఈ జేపీ గారికి ఎవరు చెప్తున్నారు తెలుగులో అని చెప్పి కనుక్కొని, సార్ ఒకసారి ట్రై చేద్దాం మీరు రండి అని అంటే నేను చెప్పాను, చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు, నాకు కన్నడం రాదు, అది కొంచెం అటు ఇటు వినడం తప్పించి కొంతమంది కన్నడ ఫ్రెండ్స్ అట్లాగే కన్నడ మూవీస్ డబ్ చేస్తున్నప్పుడు కొంత తెలుస్తుంది. కన్నడ మూవీస్ కూడా చేసాం తెలుగులోకి, కానీ కన్నడంలో చెప్పలేదు తెలుగులో. సో తమిళ్ నుంచి తెలుగు చెప్తున్నప్పుడు కొన్ని పదాలు, యాక్సెంట్, అబ్జర్వేషన్ అదే కన్నడం మూవీకి చెప్తున్నప్పుడు వాళ్ళవి ఎలా ఉంటాయి యాక్సెంట్లు, వాళ్ళ ఫినిషింగ్స్ ఎట్లా ఉంటాయి అబ్జర్వ్ చేస్తాం. అంతే ఉంది నాకు ఐడియా, అంతకుమించి ఐడియా లేదు. మీరు చెప్పించుకుని ఎవరైనా నాకు ఇది ఈ ప్రొనౌన్సియేషన్ ఈ మాడ్యులేషన్ అని చెప్పండి, నేను చెప్తాను, చూసుకోండి, బాగోకపోతే నో ప్రాబ్లం, ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి బెంగళూరు వెళ్తే స్టూడియోలో స్టార్ట్ చేసాం. అక్కడ వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ అక్కడ చేస్తున్న ఇంజనీర్ కూడా, అతను కన్నడ. ఓకే. సో ఆ ఇంజనీర్ కూడా కొంచెం ప్రొనౌన్సియేషన్స్ అవి అక్కడే తెలిసింది. మనం రామకృష్ణ హెగ్డే అంటాం. ఓకే. ఆయన ఒక పాపులర్ పొలిటికల్ లీడర్ ఒకప్పుడు, ఇప్పుడు లేరు. ఆయన కన్నడ, ఆయన అక్కడ చీఫ్ మినిస్టర్ కూడా చేశారు. ఆయన్ని అందరికీ హెగ్డే అని పేరు వచ్చినప్పుడు మనకి న్యూస్లో కూడా ఇంగ్లీష్ న్యూస్ కానీ తెలుగు న్యూస్ కానీ రామకృష్ణ హెగ్డే అంటారు. నాకు ఫస్ట్ టైం అక్కడ తెలిసింది, అక్కడ ఒక క్యారెక్టర్ పేరు హెగ్డే, అది హెగ్డే కాదు హెగ్గడే. ఓకే. సో ఆ ప్రొనౌన్సియేషన్స్ అవి వాళ్ళు హెల్ప్ చేస్తే సో వాళ్ళకి తగ్గట్టుగా ప్రాజెక్ట్ సో అట్లా ఒక కన్నడ మూవీ చేశాను. ఓకే సార్. మీరు బాపు గారితో వర్క్ చేసేటప్పుడు మీ పర్సనల్ ఇంటరాక్షన్ ఎలా ఉండేది సార్? ఆయన అంత తొందరగా పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వరండి. ఆయన ఇంటర్వ్యూస్ కూడా చాలా తక్కువ. నాకు తెలిసి ఒకసారి ఎప్పుడో ఇద్దరు, ఆయన బాపు గారు, రమణ గారు, మీడియాకి చాలా తక్కువ వాళ్ళు అప్పట్లో కూడా. ఓకే. ఒకసారి బాలు గారు అతి కష్టం మీద ప్రయత్నించి వాళ్ళిద్దరిని ఒక చోట కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఈయన చేశారు. ఎందుకంటే బాలు గారికి వాళ్ళకి బాగా బాండింగ్ ఉంది కాబట్టి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారే కానీ అలాగేదో గమ్మేసి అతకబెట్టి కూర్చోబెట్టినట్టు ఉండేవాళ్ళు. స్ట్రైట్గా ఆ ఇంటర్వ్యూ మొత్తం తడి పొడి సమాధానాలే. సో బాపు గారు బాలు గారు కూడా ఉన్నారు, ఎంతో అతి కష్టం మీద ఒప్పిస్తే కానీ రాలేదు ఇక్కడ దాకా వీళ్ళు, అంత ఇంటరాక్ట్ అవ్వరని. సో ఆయన కూడా ఏంటి అంటే ఆయన పర్సనల్ చాయిసెస్ సెలక్షన్స్ ఉంటాయి, అలా అని చెప్పి ఎక్కువగా అతిగా ఎవరితోటి అంతగా ఇంటరాక్ట్ అవ్వరు. కానీ భాగవతం చెప్తున్నప్పుడు అది అంటే నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ కదా, అందులోని అన్ని దేవుళ్ళ క్యారెక్టర్స్కి నాకు అదృష్టం వచ్చింది కాబట్టి ఎక్కువ టైం
డబ్బింగ్ థియేటర్లో ఆర్టిస్టులతో ఎవరితో నేను ఆయన గడిపారంటే అది నాతోనే అని చెప్పాలి. ఆ టైంలో ఏదో బ్రేక్ వచ్చినప్పుడు స్నాక్స్ బ్రేక్ అప్పుడు 2 కర్రీ పఫ్స్ తీసుకొచ్చారు ప్రొడక్షన్ వాళ్ళు. ఓకే. సో నేను ఒకటి తీసుకున్నాను, ఆయన ఒకటి తీసుకున్నారు. తీసుకుని అది తింటూ అంటే ఇద్దరం ఎదురుబొద్దు నుంచుని ఉన్నాం. అంత తొందరగా కూడా ఎవరితో దగ్గరగా ఉండరు ఆయన. ఎందుకో మరి ఆ రోజు అలా కుదిరింది. అది తింటూ ఆయనే కాసేపు నవ్వుకున్నారు. ఏంటి సార్ అంటే, ఏం లేదు మా అమ్మ ఉండేది తెలుసా మీకు ఆ అమ్మ అంటే అన్న. తెలీదండి అని. అమ్మ మన అమ్మ. ఆ అమ్మ అంటే అమ్మ అక్క పెద్దమ్మ. ఓకే. పెద్దమ్మని మేము ఆ అమ్మ అనేవాళ్ళం. అమ్మ ఆ అమ్మ. ఆవిడ ఇలాంటివి ఏమైనా పెడితే నేను తినేవాడిని కాదు. ఆవిడ నీకు చాలా ఉత్కృష్టం నాయన అంటే అప్పట్లో వాళ్ళ ప్రొనౌన్సియేషన్స్ అలాగే ఉండే కదా. నీకు చాలా ఉత్కృష్టం నాయన అంది ఆవిడ. ఉత్కృష్టం అంటే తెలుసా అండి మీకు? తెలీదండి. బీయింగ్ ఫస్సీ అని ఆయన చెప్పారన్నమాట. ఫస్సీ అంటే అన్నీ తినకపోవడం, కొన్ని కొన్ని మాత్రమే తినడం, అంటే చాలా సెలెక్టివ్గా ఉండి తినడం. దాన్ని ఫస్సీ అంటాం మనం ఇంగ్లీష్లో. దాన్ని ఆయన ఏం చెప్పారంటే నీకు చాలా ఉత్కృష్టం నాయన అనేది మా పెద్దమ్మ. ఎందుకంటే ఏది పడితే అది తినేవాడిని కాదు నేను. అది అని ఆయనతో ఒక ఇంటరాక్షన్ ఎక్స్పీరియన్స్ అది. అప్పుడు కానీ డైరెక్టర్స్ ఉండి చెప్పించుకోవడం చాలా తక్కువ. ఓకే. కానీ బాపు గారిది ఆయన ఏ ప్రాజెక్ట్ అయినా త్రూఅవుట్ ఆయనే చెప్పించుకునేవాళ్ళు. అసలు అంతకంటే భాగవతం కంటే ముందే నేను బాపు గారికి అప్పుడే వస్తున్న కొత్తల్లో చెప్పాను కదా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవాడని. రాంబొంట్ అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు హీరో. ఆ ఫ్యామిలీలో సత్యనారాయణ గారి ఫ్యామిలీలో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. రాజేంద్ర ప్రసాద్ గారు బయట నుంచి వచ్చి అవన్నీ సెట్ చేస్తారు. అది స్టోరీ రాంబంటు. అందులో ఆ ఫ్యామిలీలో పెద్ద కొడుకు క్యారెక్టర్ ఒక ఆయన ఎవరో చేశారు, కొత్త ఆయనే. సో దానికి చెప్పినప్పుడు ఫస్ట్ డైలాగ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ లైన్ చెప్పగానే బాపు గారు వెరీ గుడ్ ప్రొసీడ్ అన్నారు. అంటే అది ఆడిషనే, ఇంకా ఇంకా ఫైనలైజ్ కాదు, నేను చెప్తానని లేదు. ఓకే. ఎవరో ఒక ఫ్రెండ్ ద్వారా అట్లా పట్టుకుని వెళ్ళి డబ్బింగ్ చెప్తాడండి అది ఇది అంటే, సరే ఒక లైన్ ఏదో చెప్పిద్దాం అని చెప్పి చెప్పించారు. చెప్పించి ఆ ఫస్ట్ లైన్ చెప్పగానే వెరీ గుడ్ విల్ ప్రొసీడ్ అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది బాబు గారితో ఎక్స్పీరియన్స్. అట్లానే మన ఆర్ నారాయణమూర్తి గారు అప్పటికింకా నేను వచ్చేస్తున్నాను, స్టార్ట్ అయింది జర్నీ. పికప్ అందుకుంటున్న టైంలో తీసుకెళ్ళి ఆర్ నారాయణమూర్తి గారి మూవీ ఎర్ర సైన్యం ఏదో అనుకుంటా. అందులో వాళ్ళకి పురాణం సూరి అని ఒక ఆయన ఉన్నారు. అంటే ఆ మూవీలో యాక్ట్ చేశారు. ఆయన కమ్యూనిస్ట్, ఆయన కూడా తర్వాత చనిపోయారనేది తెలిసింది ఆ మూవీ తర్వాత. సో ఆయన క్యారెక్టర్కి చెప్పాలి. అప్పుడు కొంచెం కొంచెం స్టార్ట్ అవుతూ ఉండగా పంపించారు. దానికి కొంచెం ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈ దళంలోకి వస్తాడు, సో వాయిస్ కూడా అలాగ ఎడ్యుకేటెడ్ వాయిస్ లాగా అలా ఉండాలి అని అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూద్దామండి కూర్చొని స్టార్ట్ చేద్దామన్నారు. లోపల డబ్బింగ్ అవుతుంది, ఖాళీ ఇవ్వగానే చెప్తా అన్నారు. సార్ ఒకసారి నాకు డైలాగ్ ఏదైనా పేపర్ ఇస్తారా అంటే ఇచ్చారు. ఫుల్ పేజ్ డైలాగ్. ఫుల్ పేజ్ డైలాగ్ ఒక 1 hour అట్లా టైం దొరికింది, చూసుకున్నాం. వెళ్ళిన తర్వాత స్టార్ట్ టేక్ అన్నారు. నేను చూడలేదు ఆ డైలాగ్, ఓన్లీ పేపర్ మీద చూడడమే, స్క్రీన్ మీద చూడలేదు. స్టార్ట్ అయింది, చెప్పుకుంటూ వెళ్ళిపోయాను మొత్తం ఫుల్ డైలాగ్. ఆ టైంలో ఇంకా 2-3 ఆర్టిస్టులు ఉన్నారు, స్ట్రైట్ ఆర్టిస్టులు థియేటర్ లోపల. నేను చెప్తున్న థియేటర్ లోపల ఇంజనీర్ రూమ్లో ఇంజనీరు. థియేటర్ అప్పట్లో పెద్ద థియేటర్స్ ఉండేవి, ఇప్పుడు అన్ని చిన్న చిన్నగా అయిపోయాయి థియేటర్స్. ప్రసాద్ ల్యాబ్స్లో మన సినిమా హాల్ అంత ఉంటుంది ఆ థియేటర్. సో అక్కడ వేరే డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన స్ట్రైట్ ఆర్టిస్టులు ఉన్నారు. పడ్డము, నేను ఒక టేక్లో చెప్పాడము, అందరు లేచి నారాయణమూర్తి గారు తెలుసు కదా ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, వండర్ఫుల్ అని చెప్పి ఆయన సూపర్ అప్రిషియేట్ చేశారనమాట.
సో అట్లా కొంతమంది డైరెక్టర్స్ తోటి ఆ స్పెషల్ అప్రిసియేషన్, కొంచెం ఇంటరాక్షన్ ఇప్పుడు కూడా ఆ, ఎక్కడన్నా వెన్ వి మీట్ అంటే తెలియకుండా వెళ్తాం కదా, మనం వెళ్ళిన చోటుకి ఆయన రావడం, ఆయన చోటు మనం వెళ్ళడం జరుగుతుంది. నమస్కారం ప్రొఫెసర్ గారు. ఆయన అంత మనస్ఫూర్తిగా అంటే ఆ సినిమా తర్వాత ఒకటో రెండో చేశాను ఆయనకి, కానీ ఇప్పటికీ ఆయనకి ఇది ఉందన్నమాట. ఓకే. మంచి అంటే చాలా గౌరవంగా మాట్లాడతారు ఆయన. సో 30+ ఇయర్స్ కదా డబ్బింగ్లో ఉండి నేను. ఆల్మోస్ట్ జాబ్కి రాకముందు నుంచి ఆల్ ఇండియా రేడియో అక్కడి నుంచి అప్పటికే 5-6 ఇయర్స్ నుంచి ఉన్నాను. జాబ్లోకి రావడము డబ్బింగ్ రెండు ఆల్మోస్ట్ ప్యారలల్గా స్టార్ట్ అయ్యాయి. సో జాబ్ కూడా 33 ఇయర్స్ జాబ్, ఇది కూడా ఇండస్ట్రీ. 35 ఇయర్స్ ఇది డబ్బింగ్. ఓకే సార్, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వ్యూవర్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ ఎవరైనా డబ్బింగ్ ఇండస్ట్రీలోకి వద్దాము అనుకుంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? రమ్మనే చెప్తాను. అయితే ఒకటి ఇది మీడియా బాగా పాపులర్ అయిపోవడంలో ప్రతి ఒక్కళ్ళు ఇంతకుముందు మీకు స్టార్టింగ్లోనే చెప్పినట్టు దీని వైపు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతున్నాం అన్నారు. అంటే యాక్టింగ్ సైడ్ అని, డైరెక్షన్ సైడ్ అని, పర్టికులర్గా డైరెక్షన్ సైడ్ ఎక్కువ వింటున్నాను నేను ఈ మధ్యకాలంలో. అంటే అది త్రివిక్రమ్ గారిదిని, రాజమౌళి గారిది ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది యూత్ మీద. కొంత కాదు, చాలా వరకు పూరి జగన్నాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఒక జనరేషన్ మీద విపరీతంగా ఉంది. సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ సినిమా వైపు ఎక్కువ మంది యూత్ బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. అయితే నేను చెప్పేది అయితే మీ ఫాలో యువర్ ప్యాషన్ ఓకే. ఖచ్చితంగా. కానీ మన క్యాపబిలిటీ ఎంత ఉందో మనకు తెలియాలి. సో మీరు మిమ్మల్ని ఒక అందులోనూ ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియా ద్వారా మీరు ట్రై చేయండి, ప్రజెంట్ చేయండి. ఈ లోపల మీకు తెలిసిపోతుంది మీకు ఎంత దాని మీద కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది అని. వెంటనే స్విచ్ అయిపోండి. ఓకే. కుదరదు, ఓకే. కష్టము అన్నప్పుడు స్విచ్ అయిపోవాలి. ఎందుకంటే అంత టైం ఉండదు. మీరు మళ్ళీ మళ్ళీ అంటే మనకి ఇష్టం కాబట్టి మళ్ళీ ప్రయత్నించడం ఓకే, అది కూడా ఒక మంచి పద్ధతే. కానీ ఒక పాయింట్లో తెలిసిపోవాలి మనకి దీనికి మనం ఎంత సరిపోము. ఓకే. అది కూడా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో ఏంటి పరిస్థితి. ముఖ్యంగా వాయిస్ ఆర్టిస్ట్కి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఏ స్కిల్స్ ఉండాలి సార్ వాళ్ళకి? అంటే స్కిల్స్ అన్నిటికీ ఒకటేనండి. అబ్జర్వేషన్, మనం నేర్చుకుని అబ్జర్వ్ చేసిన వాటిని ఇప్పుడు డబ్బింగ్ రాకముందు వద్దాం అనుకుంటున్న టైంలో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. సినిమాలు చూస్తుంటే రాజశేఖర్కి ఆయనకి వాయిస్ ఒకలాగే ఉంది, అర్జున్కి ఒకలాగే ఉంది, సుమన్కి ఒకలాగే ఉంది. వీళ్ళందరూ ఒకలాగే ఎలా చెప్తున్నారు అంటే హీరో అవ్వాలంటే ఇలాగే డబ్బింగ్ చెప్పాలేమో, వాయిస్ ఇలాగే ఉండాలేమో అనుకునేవాడు. కానీ దాని వెనక ఒకే మనిషి ఉన్నాడని తెలియదు నాకు ఆ టైంలో. తర్వాత అంటే అప్పుడు సినిమా పత్రికలు ఎక్కువ వస్తుండేవి, జ్యోతి చిత్రాన్ని వీక్లీ వస్తుండే మ్యాగజైన్స్ వచ్చేవి. అవి ఏవి చూస్తున్నప్పుడు ఇట్లా సాయి కుమార్ ఈయన చెప్తున్నారు, వీళ్ళు ముగ్గురికి అచ్చా ఓకే అందుకేనా ఒకలాగా ఉన్నాయి వాయిస్లు. నేనేమనుకునేవాడిని అంటే ఆ కన్ఫ్యూజన్ ఎలా ఉండేదంటే హీరో అవ్వాలంటే వాయిస్ మాడ్యులేషన్ ఇలా ఉండాలి, అప్పుడే హీరో అవుతాడు, అట్లా సేమ్ వాయిస్ ఉండాలి. సో ముగ్గురికి ఒక వాయిస్ అని నేను అనుకోవట్లేదు, అందరూ ఒకలాగే చెప్తున్నారు అనుకునేవాడిని. సో అది తెలిసిన తర్వాత అప్పుడు సరే ఇది కూడా ఒక ప్రొఫెషన్ ఉంది, డబ్బింగ్ అనేది ఉందన్నమాట. సో ఇలా హీరోలకు కూడా అవసరం పడతాయన్నమాట వాయిస్లు అని చెప్పి అప్పుడు మెల్లమెల్లగా అప్పుడు ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతున్నప్పుడు తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఇప్పటిది కాదు, సాయి కుమార్ నుంచి కాదు, ఎప్పటి నుంచో రాజశ్రీ గారు వాళ్ళు మన పెద్ద పెద్ద రైటర్స్ చెన్నైలో ఉండేవాళ్ళు. ఇది డబ్బింగ్ అంతా ఎక్కువ చెన్నైలో జరిగేది, అందుకే ఈ రైటర్స్ అంతా చెన్నైలోనే ఉండేవాళ్ళు. రాజశ్రీ గారి కాలం దగ్గర నుంచి ఆర్టిస్టులు అందరూ చెన్నైలోనే ఉండేవాళ్ళు, డబ్బింగ్ ఆర్టిస్టులు. సో చెన్నైలోనే అవుతూ ఉండేవి. సో అది ఎప్పటి నుంచి ఉంది ఈ డబ్బింగ్ అనేది. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ శ్రీశ్రీ గారు ఫస్ట్ రాశారంట డబ్బింగ్ తెలుగుకి.
సో అక్కడి నుంచి ఉంది డబ్బింగ్ అనే ప్రక్రియ అనేది. తర్వాత ఇంకా తెలిసింది ఏంటి అంటే మన లవకుశ సినిమాలు హిందీలోకి డబ్ అయ్యాయి. అప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. కొన్ని హిందీ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి, పాతవి బ్లాక్ అండ్ వైట్ మూవీస్ అవన్నీ కూడా. సో అట్లా సాయి కుమార్ గారి డబ్బింగ్ వల్ల అట్లా తెలిసిందనమాట అసలు డబ్బింగ్ ఈ హీరోలకు కూడా ఓకే. ఉంటాయని చెప్పేసి. డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్న మూవీస్ సినిమాలో డబ్బింగ్ ఇండస్ట్రీకి వాయిస్ ఆర్టిస్ట్కి అంత రికగ్నైజేషన్ వస్తుందా సార్? ఈ డబ్బింగ్స్కి రికగ్నిషన్ గవర్నమెంట్ ఇస్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అవార్డ్, నంది అవార్డ్ అనే మొదలుపెట్టిన తర్వాత కూడా ఓకే. ఇక్కడి నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళాలి, అప్లికేషన్ వెళ్ళాలి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి. వాళ్ళని ఇచ్చేవాళ్ళు కాదు ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ పేరుని. ఎందుకంటే జనాలకు తెలిసిపోతుంది నా వాయిస్ కాదు అని. సో అట్లా ఇష్టపడేవాళ్ళు కాదు. సో దానివల్లనే వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉంటే రికగ్నిషన్ ఇంకా బాగా వచ్చేది. ఓకే. కానీ చాలా బెటర్ ఇదివరకు కంటే. రికగ్నిషన్ విషయంలో కానీ, రెమ్యునరేషన్ విషయంలో కానీ ఇప్పుడు ఆ క్రాఫ్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఫస్ట్ నుంచి తెలుసు. అంటే వీళ్ళకి ఇవ్వాలి అనేది ఆలోచన కూడా వచ్చింది బాగా. సో ఇదివరకు కంటే నయమే, కానీ ఇంకా రావాల్సి ఉంటుంది. కానీ ఏమైపోతుందంటే కాంపిటీషన్ పెరిగిపోయినప్పుడు ఇప్పుడు చూడండి సింగర్స్ ఎంతమంది ఉన్నారు. అప్పట్లో అంటే ఒక ఘంటసాల గారు, వేరే ఆప్షన్స్ ఉన్నా కానీ ఆయనే కావాలి. తర్వాత బాలు గారు టైంలో కూడా ఏవో ఆప్షన్స్ ఉన్నాయి, రామకృష్ణ గారని, ఆనంద్ గారని ఇవి ఉన్నాయి, కానీ బాలు గారే కావాలి ఆ లిమిటెడ్ దీంట్లో. అట్లా సుశీల గారు, జానకమ్మ, చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంతమంది సింగర్స్, రోజుకు ఒక సింగర్, అందులో నా పాడుతా తీగ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు కూడా పేమెంట్స్ అంత హ్యాపీగా లేవని చెప్తున్నారు ఇంటర్వ్యూస్లో సింగర్స్ కూడా. తర్వాత ఏమైపోయింది, కొత్త వాయిసెస్ కావాలి, ఏది సింగర్స్ అయినా కానీ, డబ్బింగ్ ఆర్టిస్టులు అయినా కానీ. ఇప్పుడు చాలామంది వచ్చేస్తున్నారు డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా. ఇదివరకు అంటే చెన్నై అక్కడికి వెళ్ళి చేయాలి, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసింది. మెల్లిగా విశాఖపట్నంలో కూడా స్టార్ట్ అయిపోయినాయి డబ్బింగ్ ప్రాజెక్ట్స్, డబ్బింగ్ స్టూడియోస్ వచ్చేసినాయి విశాఖపట్నంలో. సో అక్కడ ఒక సెట్ ఆఫ్ ఆర్టిస్ట్ వచ్చేసారు. మీకు ఏమైపోతుంది, కాంపిటీషన్ పెరిగిపోతున్నప్పుడు ఏమవుతుంది, రికగ్నిషన్ కానీ రెమ్యునరేషన్ కానీ తగ్గిపోతూ వస్తాయి. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అట్లా ఉంటుంది. సో కానీ దానికి మనం సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే అట్లా వస్తుంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది, రావాలి కూడా ఆ టాలెంట్ అనే దానికి. వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యి మెంటల్గా ఏదో వచ్చేస్తే మనం నెక్స్ట్ డే ఓవర్ నైట్ అయిపోతాం, స్టార్ అయిపోతాం, మన మీద క్రేజ్ వచ్చేస్తుంది. వస్తే మంచిదే, తెలుసుకోవాలి మన క్యాపబిలిటీ, మన లాంజివిటీ ఉంటుందా ఉండదా అనేది చూసుకుని అప్పుడు దాని మీద వర్క్ చేయాలి ప్యాషన్ తోటి. ఒక స్టేజ్లో తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు మీ మనసు మాట కంటే మెదడు మాట వినేసి బయటకు వచ్చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ విత్ అస్. యా, వెరీ గుడ్, నైస్ టాకింగ్ టు యూ. వాయిస్ ఇండస్ట్రీ కాకుండా రియల్ లైఫ్ ఇన్సైట్స్ కూడా తెలియజేశారు. యా, చూస్తున్న ఆడియన్స్ కూడా ఎన్నో డాట్స్ కనెక్ట్ అయ్యాయని అనుకుంటున్నాను. యా, రాజ్ కనెక్ట్స్ డాట్స్, కనెక్టింగ్ డాట్స్ విత్ రాజ్. సో వాళ్ళకు కూడా చాలా డాట్స్ కనెక్ట్ అయి ఉంటాయి నీ వల్ల, నీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.